బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. వరుసగా పార్టీని వీడుతున్నారు కీలక నేతలు. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీదమస్తాన్ రాజీనామాకు సిద్ధమయ్యారు. వారి బాటలోనే నడుస్తున్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు పోతుల సునీత. త్వరలోనే అనుచరులతో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు నేతలు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాలగిరి. నిన్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఏలూరు మేయర్ నూర్జహాన్. వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. వరుసగా పార్టీని వీడుతున్నారు కీలక నేతలు. రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీదమస్తాన్ రాజీనామాకు సిద్ధమయ్యారు. వారి బాటలోనే నడుస్తున్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు పోతుల సునీత. త్వరలోనే అనుచరులతో భేటీ అయ్యి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు నేతలు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాలగిరి. నిన్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఏలూరు మేయర్ నూర్జహాన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. పిఎంఆర్. గత కొన్ని రోజులుగా చూస్తా ఉంటే వైసీపీ నుంచి వరుసగా నేతల రాజీనామా అనేది కనబడుతోంది. సో ఈ తాజాగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తా ఉంటే మరి కొంతమంది నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేసే అవకాశం కనిపించడం కాకుండా వీళ్ళల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో 1-2 రోజుల్లోనే కీలక నిర్ణయాన్ని మోపిదేవి వెంకటరమణ, ఎంపీగా ఉన్న రాజ్యసభ సభ్యునిగా, వైసీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, అలాగే బేదా మస్తాన్ లో వీళ్ళిద్దరూ కూడా అటు రాజ్యసభ సభ్యత్వానికి మరొక వైపు పార్టీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో త్వరలోనే బహుశా ఒక 4-5 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో మోపిదేవి వెంకటరమణ అలాగే బేదా మస్తాన్లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు, జరుగుతున్న పరిణామాల మేరకు మనకి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటా ఉంటే వీళ్లే కాకుండా ఇంకా పోతుల సునీత కూడా గతంలోనే తెలుగుదేశంలో పనిచేశారు. సో తిరిగి మళ్ళీ ఆమె తెలుగుదేశం పార్టీలోకి వస్తారా రారా అన్న అంశానికి మాత్రం క్లారిటీ లేకున్నప్పటికీ అక్కడ వైసీపీకి మాత్రం రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఇలా వైసీపీకి రాజీనామా చేసిన నేతల్లో కొంతమంది పూర్తిగా తెలుగుదేశం పార్టీకే కాకుండా బీజేపీకి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో విధంగా చూసుకుంటా ఉంటే ఏపీలో రాజకీయ పునరేకీకరణ జరగబోతోంది అన్న చర్చ అయితే చాలా ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు అటు తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకు, బీజేపీకి కూడా వెళ్లే అవకాశాలు లేకపోలేదు అన్న చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ. 2 రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఢిల్లీలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తారు. అనంతరం రేపల్లె ప్రాంతంలో కార్యకర్తలతో సమావేశమవుతారు మోపిదేవి. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే వారంలో మోపిదేవి వెంకటరమణ తన అనుచరులతో టీడీపీలో చేరే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు మోపిదేవి వెంకటరమణ. వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. వరుసగా పార్టీని వీడుతున్నారు కీలక నేతలు. ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు సునీత. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారామె. ఇక రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీదమస్తాన్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాలగిరి. నిన్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఏలూరు మేయర్ నూర్జహాన్. రెడ్డి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఏపీలో రాజ్యసభకు
11 మంది సభ్యులు ఉన్నారు. ఆ 11 మంది సభ్యులు కూడా వైసీపీకే ఉన్నారు. టీడీపీకి 0. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఫస్ట్ టైం రాజ్యసభ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇదే సమయంలో వైసీపీలో కూడా నాయకులు అసంతృప్తిగా ఉండటం, ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు అసంతృప్తిగా ఉండడం, వాళ్ళు ఆ పార్టీని వదలాలని నిర్ణయం తీసుకోవడంతో ఏం జరగబోతుందో నాకు ఆసక్తి అయితే రాజకీయాల్లో ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేశారు. ఆయన అర్థాంతరంగా ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపించారు. ఆ తర్వాత టీడీపీలో ఉండే బీదమస్త్రాలను తీసుకొచ్చి ఆయన కూడా రాజ్యసభ పంపించారు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు పార్టీ తీరు మీద, పార్టీ వ్యవహార శైలి మీద అసంతృప్తిగా ఉన్నారని చెప్తా ఉన్నారు. దీనికోసమే వాళ్ళిద్దరు పార్టీని వీడబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. గత 10-15 రోజుల క్రితం కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులను ఆకట్టుకోవడం ద్వారా వాళ్ళని టీడీపీలో చేర్చుకొని వాళ్ళ పదవులకు రాజీనామా చేయించడం, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయిస్తే ఇప్పుడు టీడీపీకి కూటమికి 151 మంది ఎమ్మెల్యేల మద్దతు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇక్కడ ఉంది కాబట్టి, వీళ్ళకి 24 మంది అన్ని పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కలిసి ఈ రాజ్యసభ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో చేరాలనుకుంటున్నారో వాళ్ళు అంటే రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారు, ఆ వెంటనే టీడీపీలో చేరతారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయి. మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు వాటిల్లో వీళ్ళందరూ తిరిగి పోటీ చేసి టీడీపీకి అధికార సభ్యులుగా రాజ్యసభలో నమోదవుతారు. అయితే ఇప్పుడు ఈ రోజు వచ్చిన డెవలప్మెంట్ అంటే పోతులు సునీత గతంలో టీడీపీలో ఏముండేది, టీడీపీ నుంచి ఆమె చీరాలలో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె చీరాల కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆమె వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిన ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత వైసీపీ మహిళా విభాగానికి రాష్ట్ర అధ్యక్షురాలుగా కూడా ఆమె పనిచేశారు. ఆమె కూడా అనూహ్యంగా ఇప్పుడు ఎల్ఎల్సీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అంటే ఆమె కూడా రాజీనామా చేయడం ద్వారా వచ్చే ఏర్పడే ఖాళీలో మళ్ళీ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మళ్ళీ ఆమెకే పోటీ చేయించి ఆమెకే సీట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉండదొస్తున్నాయి. అంటే టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది. రాజ్యసభలో తన ప్రాతినిధ్యాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడానికి వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులను ఆకట్టుకోవడం, వాళ్ళతో రాజీనామా చేయించి తిరిగి తమ పార్టీ నుంచి తమ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయించడం. అలాగే ఎమ్మెల్సీలో కూడా ఇప్పుడు ఏపీలో వైసీపీకే శాసనమండలిలో మెజార్టీ ఉంది. దాదాపు 38-39 మంది ఎమ్మెల్సీల బలం వైసీపీకి శాసనమండలిలో ఉంది. ఈ బలాన్ని క్రమంగా తగ్గించాలనేది టీడీపీ కూటమి భావిస్తోంది. అందుకోసమే మొదటి చర్యగా పోతుల సునీతకు గాలం వేసినట్టు తెలుస్తోంది. ఆమె కూడా సుముఖంగా ఉండడంతో ఆమె కూడా రాజీనామాకి సిద్ధపడిపోయారు. ఆమె కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆమె కూడా టీడీపీలో చేరడానికి మార్గం సుగమం అయినట్టు తెలుస్తుంది. ఏ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ కానీ వీళ్ళందరూ కూడా రాజీనామా చేసి చేరాలనుకుంటున్నారో ఆ పార్టీలో ముందుగానే మాట్లాడుకుని ఉంటారు, ముందుగానే ఒప్పందాలు చేసుకుని ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు టీడీపీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. 2-3 రోజుల్లోనే ఈ బేద మస్తాన్ రావుకు సంబంధించిన జాయినింగ్ ఉండే అవకాశం ఉందనేది టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మోపిదేవి వెంకటరమణ అయితే వచ్చే నెల 5-6 తారీఖుల్లో నేరుగా ఢిల్లీ వెళ్లి అక్కడే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చిన తర్వాత తన అనుచరులతో భేటీ అయ్యి ఆ తర్వాత టీడీపీలో జాయిన్ కావడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మొన్నటి ఎన్నికల ఫలితాలే అనూహ్యంగా ఉన్నాయి. 175 నియోజకవర్గాలు ఉన్న ఏపీలో 151 సీట్లతో ఉన్న జగన్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది. 164 సీట్లలో కూటమి విజయకేతనం ఎగురవేసింది. పోటీ చేసిన 21 సీట్లలో జనసేన గెలిచింది. అలాగే బీజేపీ కూడా మంచి విజయం అందుకున్న పరిస్థితిని మనం చూసాం. అంటే ఓవరాల్ గా వైసీపీ లో ఉంది. ఇప్పటికే జనానికి నేరుగా 2.5 లక్షల రూపాయల 2.5 లక్షల కోట్ల రూపాయల ఖాతాలు వేయడం, నిరుపేద పథకాల నుంచి అలాగే మరో 2.5 లక్షల రూపాయల నాన్ డీబీటీ పథకాల నుంచి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలను 5 ఏళ్లలో పంపిణీ చేశాం. కాబట్టి తిరుగు లేకుండా మేమే గెలుస్తాం ఏమొస్తోటి వైసీపీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. అయితే జనం అనేకమంది తీర్పిచ్చారు. కూటమిలో 3 పార్టీలు కలిసి పోటీ చేయడం కానీ వైసీపీ ప్రభుత్వ పనితీరు మీద అసంతృప్తిగా ఉండడం, ఈ అన్నింటినీ కూడా ఊహించారు షాక్. వైసీపీలో కూడా కొంతమంది 110 సీట్లతో గెలుస్తామని ఏమవుతా ఉన్నవారు కూడా
వచ్చిన 11 సీట్లు చూసి ఎందుకు ఇలా వచ్చిందనే షాక్ లో ఉన్నారు. ఇది నిజంగా జర్నలిస్ట్ తీర్పైన డౌట్ లో కూడా వాళ్ళు ఉన్నారు. అదే మొత్తానికి ఫలితాలు వచ్చే ప్రభుత్వం మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కొక్క నాయకుడు ఇప్పుడు పార్టీని వదిలిపెట్టాలని చూస్తుండటం, నిర్ణయం తీసుకోవడం చూస్తా ఉంటే వైసీపీలో ఇదంతా కూడా గందరగోళానికి దారితీసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన, ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన మొత్తం పార్టీ కూడా రాజీనామా చేసి ఆయన పార్టీ నుంచి వైదొలిగారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా లాస్ట్ టర్మ్ లో టీడీపీలో వైసీపీలో చేరి వైసీపీలో ఉన్న మద్దాల గిరి కూడా పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఇంకొంతమంది కూడా అదే బాటలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏలూరు మేయర్ వైసీపీ మేయర్ కూడా నోటిఫికేషన్ నిన్న లోకేష్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. ఇంకా చంద్రశేఖర్, వీరితో పాటు వైసీపీలో ఉన్నటువంటి ఇంకా కీలకంగా ఉన్నటువంటి నేతలు ఎవరైనా ఇంకా టీడీపీలో చేరే అవకాశం ఉందా? రాజకీయాల్లో మానసికంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటికే సీట్లు లాస్ అయిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయిన వైసీపీని ఇలా రాజ్యసభ సభ్యుల్లో చిరుగు తేవడం, అలాగే ఎమ్మెల్సీలో చేర్చుకోవడం, ఇంకా అసంతృప్తిగా ఉన్న పార్టీ నాయకులు మొన్న ఎన్నికల్లో ఓడిపోయినట్లయితేనేమి జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళైతే ఇలాంటి అందరిలో కూడా వాళ్ళని కూడా ఆకట్టుకోవాలనేది ఆపరేషన్ ఆకర్ష్ స్కీమ్ ను కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. అందుకోసం అని చెప్పి ప్రభుత్వం ఒకవైపు అధికారాలు ఏమేం చేస్తామని చెప్పిందో అది చేస్తూనే ఇంకొక పక్క ఈ రాజకీయ పరమైన చేసుకుంటుంది. ఇవైతే ఏపీ రాజకీయాల్లో నిజంగా గట్టి పరిణామాలుగానే మనం చూడాలి. 2 ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఏకంగా పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం అయితే మాత్రం ఇది తీవ్ర పరిణామాలుగా భావించాలి. గతంలో కూడా టీడీపీలో రాజ్యసభ ఎంపీలుగా ఉన్న సుజనా చౌదరి గాని, సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా టీడీపీలో ఉంటూనే బీజేపీలో చేరిపోయారు. కానీ ఈసారి ఈ 2 ఎంపీలు వైసీపీ ఇచ్చిన పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్నారు. ఇది ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్.